సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? మేము పక్కా వైఎస్ఆర్ అభిమానులు. మేము ఏది సీఎం జగన్ గారు సీఎం అవ్వకముందు మేము వైఎస్ గారు వాళ్ళ నాన్నగారు అభిమానులు. ఆయన ఒక్కసారి చూడండి అన్నాడు. ఒక్కసారి చూసినందుకు మేము ఎంత బాధపడుతున్నామో అంత బాధపడుతున్నాము. ఇప్పుడు ఆయన చేసే పథకాలు అంటున్నాడు. అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడి ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి వస్తుంది అమ్మ ఒడి? చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి లేదు. పిల్లలు మేము చదివించుకోలేదా? ఇప్పుడు అమ్మ ఒడి వచ్చింది. ఎంతమందికి ఇస్తున్నారు అమ్మ ఒడి ఇస్తున్నాడు, కాదంటలా. జనాభా 100 మంది ఉంటే దాంట్లో 20%కి ఇస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు అనాథ పిల్లలు ఉంటారు, చదువున్న డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. అమ్మ ఒడి అన్నాడు, అది ఒక రాంగు. 2, ఈ రోజున పిల్లల దగ్గర చూడండి, ఎవరైనా అందరూ బానిసయ్యారు మద్యానికి. చిన్నపిల్లలు ఏంది, కాలేజీ కుర్రాలు ఏంది, బీర్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఆ మందు రేట్ ఏంది, ఆ మందు ఏంది ఎప్పుడు చూడలే. ఈ మందులు, ఈ కొత్త మందు అంతా ఇప్పుడు వస్తున్నాయి. దాంట్లో తేడానే. ఇసుక దందా చూస్తున్నారు, అది అందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇసుక దందా. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమైంది? తెలంగాణ కేసీఆర్ బతుకేమైంది? మొన్నటిదాకా కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటే ఎవడికి తెలియదు, కాంగ్రెస్ అంటే అందరికీ కోపం. అలాంటిది కాంగ్రెస్ వచ్చింది. అట్టనే తెలంగాణ కన్నా ఆంధ్ర ప్రజలు చాలా తెలియగలరు. ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పారు, జగన్ గారికి కూడా అంతే బుద్ధి చెప్తారు. జగన్ గారి పద్ధతి మార్చుకుంటే ఆయనే సీఎం అవుతాడు. లేదు అనుకుంటే 170 సీట్లు వస్తాయంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. నాకు తెలిసి 0 పరిపాలన బాల. 175 మంది ఎమ్మెల్యే ఉన్నారు. ఏ రోజు అసెంబ్లీలో కూర్చొని ఆయన ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత 175 మంది ఎమ్మెల్యే కూర్చొని ఆయన ఎవరితో మాట్లాడలేదు. మినిస్టర్లతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమీ లేదు, కూర్చొని పబ్లిక్ గేమ్ ఆడతానే కూర్చుంటాడే. కానీ ఒక్క పద్ధతి లేదు. చేస్తే ఒక్కసారి చూడండి. ఆయన 5 పరిపాలన చేస్తుంటే ₹1,00,000 కూడా ఖర్చు పెట్టగల, మళ్ళీ ఆయనే సీఎం అయ్యేవాడు. కానీ ఏం ఖర్చు పెట్టాడు? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఇంకా